హాయ్, నేను మీ మ్యాట్రిక్స్ రమణాని. మనం చూస్తుండేది ఏంటంటే స్టార్ కేస్ రైలింగ్. ఇది బోత్ సైడ్స్ రైలింగ్ అనమాట, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ 2 ఫ్లోర్స్ ఉంటుంది అనమాట. గ్రౌండ్, ఫస్ట్, సెకండ్. అండ్ ఇదేంటంటే మనకి ఇక్కడ యూస్ చేసిన ప్రోడక్ట్స్ అంతా చూసారంటే స్టీల్ విత్ చార్కోల్ బ్లాక్ పౌడర్ కోటెడ్ స్టడ్స్ అండ్ క్లియర్ టఫ్ అండ్ గ్లాస్ అండ్ టాప్ వచ్చి స్లీక్ ప్రొఫైల్ విత్ చార్కోల్ బ్లాక్. ఇదేంటంటే మనకి స్లిమ్ ప్రొఫైల్ వేసేందువల్ల ఒక క్లాసిక్ లుక్ అయితే వస్తుంది ఫ్రమ్ మనకి స్టార్ కేస్ నుంచి. అందువల్ల మనం ఎప్పుడు కూడా డిజైన్స్ని మనం చూస్ చేసుకునేటప్పుడు ఒక ఆర్కిటెక్ట్ సజెస్ట్ చేసింది కానీ, ఇంటీరియర్ చేసింది కానీ, ఇంజనీర్ చేసింది కానీ మనం తీసుకున్నామంటే, వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ని మనం ఫాలో అయ్యామంటే ఒక మంచి అవుట్పుట్ అయితే మనకు వస్తుంది. ఎప్పుడు కూడా మనం రూమ్స్లో ఉండే ఇంటీరియర్స్ అన్నీ ఎంత ఎక్స్పెన్సివ్గా చేస్తున్నా కూడా అవి రూమ్ లోపల ఉంటుంది. వార్డ్రోబ్ కానీ, టీవీ యూనిట్స్ కానీ, బెడ్ కానీ, కాట్ కానీ, ఇవన్నీ. బట్ మనకి ఫస్ట్ ఇంట్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఎవరికైనా కనిపించేది ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్లో స్టార్ కేస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అందువల్ల మనం ఏంటంటే నెక్స్ట్ మనం చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటి ప్రోడక్ట్స్ చూస్ చేసుకుంటున్నాం అని చూసి దాన్ని మనం మైండ్లో పెట్టుకొని ఒక మంచి ప్రోడక్ట్ని చూస్ చేసుకుంటే మనకు మంచి అవుట్పుట్ అయితే వస్తుందండి. ఇది మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసింది రామ్జీ నగర్ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర. దీంట్లో మనకేంటంటే చాలా షేడ్స్ అవైలబిలిటీ ఉంది. మనదంతా కస్టమైజ్డ్ కలర్స్ కాబట్టి మీకు ఇంటీరియర్ని ఎలాగైనా మ్యాచ్ చేయొచ్చు. మన దగ్గర గోల్డ్, రోజ్ గోల్డ్, గ్రే, సెన్సెస్ మెటాలిక్, ఎర్త్ మెటాలిక్, వుడెన్ షేడ్స్, ఇలా చాలా షేడ్స్ అయితే అవైలబిలిటీ ఉంది మన దగ్గర. సో మీకు ఎలాంటి షేడ్స్ ఏదైనా కావాలన్నా కూడా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఎటువంటి టైప్స్ ఆఫ్ స్టార్ గేజ్ రైలింగ్ కానీ, స్పిగార్ట్స్ కానీ, ఎస్ఎస్లో వచ్చే దాంట్లో షేడ్స్ కానీ, పీవీడిఎఫ్ కానీ, పౌడర్ కోటెడ్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ మెటీరియల్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ వీడియో కానీ, ఈ వర్క్ కానీ మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. ఇది కంటిన్యూస్ రైలింగ్ బాల్కనీ. దీని గురించి మళ్ళీ ఇంకొక వీడియో ఇస్తాను నేను. థ్యాంక్ యూ.